హాయ్ అండి, నా పేరు అలీ. ఈ వీడియో వచ్చేసి ఏదైతే లోక్సభలో రాజ్యసభలో వఫ్ చట్టానికి ఆమోదముద్ర వేసుకొని ఇంప్లిమెంట్ చేసేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అయినప్పటికీ చాలామంది వ్యక్తులు సుప్రీంకోర్టు తలుపులు తట్టడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన వ్యక్తుల్లో పార్టీస్ చాలా ఉన్నాయి. కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు కూడా వేయడం జరిగింది. పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన పార్టీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఇలా మన దేశంలో నుండి అనేక రకాల పార్టీలు, అనేక రకాల మనుషుల మద్దతుతో ఈ పిటిషన్స్ దాఖలు చేయడం జరిగింది. అయితే పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు దీన్ని ఈ నెల 16వ తేదీ అంటే ఏప్రిల్ 16వ తేదీన వినేదానికి ఆమోదం తెలిపింది. సో వాళ్ళు సుప్రీంకోర్టు ఏదైతే మనకు తీర్పు ఇవ్వడం జరుగుతుందో దాని ప్రకారంగానే మనం నడుచుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఈ వీడియోని నేను మొదలు పెడుతున్నాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలామంది వ్యక్తులకి ఏదైతే వీళ్ళు బిల్లు తీసుకొని రావడం జరిగిందో దాంట్లో అభ్యంతరకర విషయాలు ఏంటి మీకు అనేది చాలామంది వ్యక్తులకు తెలీదు. అయినప్పటికీ దీంట్లో నుండి కొన్ని విషయాలు నేను చెప్పడం జరుగుతుంది. అన్ని విషయాలు చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏదైనా వీడియోలు చేసినప్పుడు దాంట్లో నేను ప్రస్తావించడం జరుగుతుంది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయాలు ఒక 4 ఉన్నాయి. బిల్లు సారాంశం చూసినట్టయితే దీంట్లో మొట్టమొదటిది వఫ్ బై యూజర్ అని ఏదైతే వీళ్ళు తొలగించడం జరిగిందో ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు బాధాకరం అంటే వఫ్ బై యూజర్కి మీనింగ్ ఏమొస్తుందో కూడా నేను చెప్తాను. వఫ్ బై యూజర్ అంటే పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, మన ముందు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు వారసత్వంగా కొన్ని ఇచ్చుకుంటా వస్తున్నారు, ఇచ్చినారు కూడా. అందులో భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, వక్ఫ్ బోర్డ్ సంస్థలు కావచ్చు, గుళ్ళు కావచ్చు, మసూదులు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, ఈద్గాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, ఇలా అనేక రకాల వారసత్వంగా వస్తూ ఉన్నాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఈ వఫ్ బై యూజర్ అనేది వీళ్ళు తొలగించడం జరిగింది. దీనికి ఎందుకు తొలగించినారనేది కూడా నేను చెప్తాను. దీన్ని తొలగించడానికి ముఖ్య ఉద్దేశం వాళ్ళది ఏమంటే వఫ్ బై యూజర్ అంటే మైనారిటీ సోదరులకి గత 100 ఏళ్ళకు ముందు, 200 ఏళ్ళకు ముందు, 300 ఏళ్ళకు ముందు ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో దానికి చాలా వాటికి డాక్యుమెంట్స్ లేవు. ఒక్క వక్ఫ్ బోర్డుకే కాదు ఇది సమస్య, మన అందరికీ, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి సమస్య ఇది. మీరు తెలుసుకోవాలి. దాని గురించే ఈ వీడియోని నేను షూట్ చేయడం జరుగుతుంది. ప్రతి యూజర్కి ఎందుకు సమస్య అంటే మాకు ఎలా అయితే పూర్వీకులు ఉన్నారో అదేవిధంగా మీకు కూడా పూర్వీకులు ఉన్నారు. అదేవిధంగా మీ పూర్వీకులు కూడా మీకు ఎంతో కొంత ఆస్తి అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఇతరితర మతాలకి బోర్డ్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళు వక్ఫ్ బై యూజర్ అనేది తొలగించడం జరిగింది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో ఒక ఈద్గా ఉంది, అది మన పూర్వీకులు ఇచ్చింది. అది 100 ఏళ్ళకు ముందు ఏదైతే ఉందో అది మనం యూజ్ చేసుకుంటా వస్తూ ఉంటే అది వక్ఫ్ బై యూజర్ అవుతుంది అన్నమాట. గుడి కానీ, బడి కానీ, కాలేజ్ కానీ, హాస్టల్స్ కానీ, గ్రౌండ్స్ కానీ, ఇలా చాలా దాంట్లో ఉంటాయి ఏమి మన పూర్వీకులు ఇచ్చిండేటివి. దాంట్లో మీరు యూజ్ చేస్తూ వస్తూ ఉంటారు. ఆ ఏదైతే యూజ్ చేస్తూ వస్తూ అన్నారో దానికి గాను కొన్నిటికి పత్రాలు ఉంటాయి, కొన్నిటికి పత్రాలు ఉండవు. అంటే డాక్యుమెంట్ కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ఆ డాక్యుమెంట్ ఏవైతే లేవో దాన్ని వీళ్ళు వశం చేసుకోవాలనేదే వక్ఫ్ బై యూజర్ అనేది తొలగించడం జరిగింది.
మన ప్రాపర్టీనే కాదు, ఈ బిల్లులో సారాంశం చూసినట్టయితే, ఈ బిల్లు ఉద్దేశం చూసినట్టయితే, ఈ దేశంలో అనేక రకాల ప్రాపర్టీసు వక్ఫ్ బై యూజర్ కిందకు వచ్చేటివి ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్ వశం చేసుకొని ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, మనకు ఏలే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఇవి కట్టబెట్టాలనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు అలా భావిస్తూనే దీన్ని తొలగించడం జరిగింది. ఈ ప్రాబ్లం అనేది ఒక్క మైనారిటీలకే కాదండి, ఖచ్చితంగా కాదు. మాకైతే ఇప్పుడు బిల్ అయితే పాస్ అయింది, కానీ సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుందో మనం వేచి చూద్దాం. ఇది నాకు తెలిసి ఒక్క మైనారిటీలకే ప్రాబ్లం రాదు, ఇంకా చాలా సంస్థలకి ఇది ప్రాబ్లం వచ్చే విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముందు కాలంలో ఒకసారి మీరు గమనించినట్టయితే, ఇప్పుడు కూడా ఉంది కొన్ని పల్లెల్లో. ఎలాంటి సంస్కరణ అంటే, ముందు కాలంలో రాజులు పాలించే కాలంలో చాలామంది వ్యక్తులకి శ్మశానాలు ఉండేటివి కాదు, చదువుకునేదానికి బళ్ళు ఉండేటివి కాదు, అలాగే ఈద్గాలు ఉండేటివి కాదు, మసీదులు ఉండేటివి కాదు, చర్చిలు ఉండేటివి కాదు. ఇలాంటి సందర్భంలో ఎవరైతే మా పూర్వీకులు రాజుల కాలం నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవారంటే, ఎవరన్నా ఒక 10 మంది కలుసుకొని వెళ్ళి మాకు ఇలాంటి సమస్య ఒకటి ఉన్నది అని చెప్పినప్పుడు వాళ్ళు దానం కింద రాసిచ్చేవారు కాదు. మీకు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి మీరు వాళ్ళ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదవండి. దాంట్లో మీకు చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏదన్నా ఒక వస్తువు ఉంటే ఫలానా మనిషికి ఇది ఇచ్చేస్తున్నాను, మీరు వాడుకోపోండి అని చెప్పి ఇచ్చేసేవారు. అలాగే భూములు కూడా చాలామంది తీసుకున్నారు. రాజులు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఇచ్చేవారంటే, ఇది మీరు ఈద్గాకు వాడుకోండి, ఇది మీరు చర్చికి వాడుకోండి, ఇది మీరు దేవాలయానికి వాడుకోండి, ఇది మీరు శ్మశానానికి వాడుకోండి అనేది చాలా స్పష్టంగా ఇచ్చేవారు. అప్పటి నుండి ఇది వక్ఫ్ బై యూజర్ రావడం జరిగింది. అక్కడి నుండి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ కిందటోళ్ళు యూజ్ చేసుకుంటా రావడం వల్ల ఇప్పుడు దాకా మిగిలి ఉంది. ఆస్తి అనేది ఇప్పుడు దాకా మిగిలి ఉంది. అది ప్రతి ఒక్కరికి, హిందువులకు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఈసాయిస్ కానీ, అలాగే బుద్ధ విహార్కి కానీ ఆ భూములు అనేటివి అలాగే కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వక్ఫ్ బై యూజర్ అనేది వీళ్ళు తొలగించేసినారు. దీనివల్ల ఎవరికి లాభం కలుగుతుంది? ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, గవర్నమెంట్కి కొమ్ము కాస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ భూమి అనేది అప్పచెప్తారనేది ఒక అభ్యంతరకర విషయం. ఇంకా దీంట్లో రెండో విషయం ఏమైతే ఉందో, వీడియో చాలా లెంత్ వరకు వెళ్ళే అవకాశం ఉంది.